భర్త గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. భార్య మాత్రం ప్రియుడి కోసం భర్తనే బలి చేసింది. ప్రేమగా కట్టుకున్న తాళి క్షణిక సుఖాల కోసం ఉరితాడైంది. భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడికి తోడుగా నిలవాల్సిన భార్య చివరికి అతడి ప్రాణాలకే శత్రువుగా మారింది. ఆరోగ్యంలోనూ అనారోగ్యంలోనూ నీతోనే ఉంటాను అంటూ మంగళసూత్రం సాక్షిగా చేసిన ప్రమాణాన్ని మరిచిపోయి క్షణిక సుఖాల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది. అనురాగ బంధానికి ఆ ఇల్లాలు మంగళసూత్రం సాక్షిగా ప్రమాణం చేసింది. కానీ క్షణిక సుఖాల వ్యామోహంలో పడి ఆ పవిత్ర బంధాన్ని నడి రోడ్డుపై తెంచేసింది. అనారోగ్యంతో ఉన్నాడన్న జాలి కూడా లేకుండా కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. గుండెపోటు మరణంగా కలరింగిచ్చి తప్పించుకుందామనుకున్న ఆ కిరాతకురాలి పాపం ప్రియుడి ఎంట్రీతో కటకటాల పాలైంది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా సర్పవరంలో తీవ్ర కలకలం రేపింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో మండపం కాలనీకి చెందిన పుల్ల దుర్గాప్రసాద్ ఆటో నడుపుతూ భార్య రమాదేవి ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. 2 నెలల పాటు దుర్గాప్రసాద్ గుండెల్లో స్టంట్ వేయడంతో ఇంటికే పరిమితమయ్యాడు. భర్త రోజురోజుకి అచేతనంగా మారుతుండడంతో భార్య రమాదేవి కోరికలు మితిమీరిపోయాయి. ఈ క్రమంలో బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. అతడు తరచూ బాపట్ల నుంచి సర్పవరం వచ్చి రమాదేవిని తీసుకుని రామచంద్రపురం, విజయవాడ తదితర ప్రాంతాలకు షికారుకు తిప్పేవాడు. భార్య వ్యవహారంపై అనుమానం వచ్చిన దుర్గాప్రసాద్ నిలదీసి మంచి పద్ధతి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని మందలించాడు. తమకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్ని నిద్ర మాత్రలతో అందమొందించాలని పథకం వేసింది. ప్రియుడు గోపిసాయి బాపట్ల నుంచి 15 నిద్రమాత్రలు కొనుగోలు చేసి దేవికి ఇవ్వడంతో మార్చి 13న ఉదయం ఖర్జూరం జ్యూస్లో వాటిని వేసి భర్తతో తాగించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను దిండుతో ముఖంపై అదిమి పట్టుకుని ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లుగా భర్తకు గుడ్డపోటు వచ్చి పడిపోయాడని బంధువులకు చెప్పడంతో వారు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలను పూర్తి చేశారు. అయితే భర్త చనిపోయి 3 నెలలు గడవక ముందే రమాదేవి పాత ప్రియుడిని వదిలి కొత్త ప్రియుడిని వెతుక్కోవడంతో బాపట్ల బాబుకు కోపం వచ్చింది. అంతే, ఈ నెల 9న మీ అమ్మ జ్యూస్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి మీ నాన్నను చంపేసిందని రమాదేవి కుమార్తె ఫోన్కు గోపిసాయి మెసేజ్ చేశాడు. దీంతో హత్య వ్యవహారం బయటపడింది.